ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాగ్దానముగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఈ మాట మనం దేవుని కృపను బట్టి ఈ రోజు కూడా ఈ స్థితిలో మనం ఉంటున్నామంటే అది మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆ ఉన్నతమైన స్థితి. ఎక్కలేని ఎత్తైన కొండలను నన్ను ఎక్కించుచున్నావు అంటాడు కీర్తనకారుడు. అలాగనే ప్రభువు యెహోవా అనే మాట ఈ పాత నిబంధనలో 7 సార్లు ఉన్నది. మనము ధ్యానించవచ్చు. దానికన్నా ముందుగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. కాబట్టి విశ్వాసం ద్వారానే మనం జీవనాన్ని కొనసాగిస్తాం. చూడండి, 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథంలోనే 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. దేవుని బిడ్డలమైన మనకు ఏ కొదువున్నా దేవుని మయంపరచగలుగుతాం. అందులో దేవుని దీవెనలు పొందగలిగే వారంగా ఉంటాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఇచ్చేటువంటి గొప్ప ఆదరణ విశ్వాసమే. కాబట్టి మనకు 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం ఈ మాట చూడగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి కుమారుని యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడై ఉంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. 32:13. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాడిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను. కొండబండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను. దేవుడిచ్చిన వాగ్దానం. ఏమండి, భూమి యొక్క ఉన్నత స్థలం మీదకి ఆయన మన ఎక్కించువాడుగా ఉంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆయన మన్ని ఆ ఎత్తైన స్థలముల మీద మన్ని నిలిపేవాడుగా ఉంటున్నాడు. ఇంకను మనము ఆ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడనే మాటకు 2 మాటలు చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి విశ్వాసములో వేరుపారటానికి, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలు చూడగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఎలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. కాబట్టి దేవుని ఎదుట విశ్వాస మూలంగా జీవించే వారముగా, దేవునితో సహవాసం చేసే వారంగా మనం ఉంటే ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు 1 యోహాను 5:5లో. దేవుని కృప మన పట్ల దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ అయినది. కాబట్టి మనము విశ్వాసమందు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసములో వేరుపారే వారంగా మనం ముందు కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ సమయము ఉదయకాల వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చినావు. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని తెలియజేస్తున్నావు. మరి అట్టి కృపకై నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఉన్నత స్థలం మీద మమ్మల్ని ఎక్కింపు చేయవాడవుగా నీవు ఉంటున్నావని మరొకసారి జ్ఞాపకం చేసుకునే కృపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్థిరముగాను బలముగాను నీలో
కొనసాగులాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.